హాయ్ నమస్తే వెల్కమ్ టు NSTV. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించేందుకు బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ప్రయత్నించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో 37.50 కోట్ల రూపాయల వ్యయంతో మంజూరైన ఈ ఆసుపత్రి భవనం నిర్మాణ పనులు పూర్తయినా ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆరోపించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రిని ప్రారంభించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఆసుపత్రిని పరిశీలించేందుకు బీఆర్ఎస్ నాయకులతో కలిసి వెళ్లిన సుంకే రవిశంకర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు ఎవరో పర్మిషన్ పెడతాం మరి అది వాళ్ళకి కాకుండా పర్మిషన్ వాళ్ళకి పెట్టాడు మనం ఎక్కడైందని ఎవరికైనా పర్మిషన్ పెట్టాడు. పాడైపోతుంది ఓపెన్ చేసుకోమని చెప్పబడుతుంది. అందరికి పని చేస్తుంది కదా సార్, జనాలకు కట్టి లాభైంది కోట్ల రూపాయలు పెట్టి. ఊళ్ళలో జనాలు అంటే మేము సందర్శన కట్టినాం సార్, ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుంది. పాడైపోతుంది. మందపడకల ఆసుపత్రి ఉంది కదా సార్, పని విషయంలో ఉంటుంది. విజిట్ చేద్దామని వచ్చినాము. ఎవరు ఇస్తారు దీన్ని? మనం లోపలికి పోవడానికి పోలీసులు ఎంత అడ్డుకుంటున్నారు? మన సిఏ గారు ఇది ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 37 కోట్ల పెట్టి కట్టించిన, జస్ట్ విజిట్ చేస్తాం, తొందరగా ఇనాగ్రేషన్ చేయాలనేది మా డిమాండ్. ఇది ప్రజలకు అందించాలనేది మా డిమాండ్. ఒక్కసారి పంపించండి. సార్, ఇది మేడిపల్లి సత్యం అసలే కాదు, ఇది రేవంత్ రెడ్డి అసలే కాదు, ఇది ప్రజా ప్రాపర్టీ. అబ్బా, మేము ప్రజలు కాదు, దీన్ని చూస్తామంటే ప్రజల కోసమే కాదు సార్ ఉన్నది. మేము ఏం చేస్తున్నాము? మేము ఇది ఎవరిదో ప్రాపర్టీ అయితే ఆ ప్రాపర్టీలోకి మీరు రానియకండి. నేను ఏమంటున్నా, పర్మిషన్ తీసుకోండి. నేను మిమ్మల్ని పోవద్దాను. మీరు ఫోన్ చేయండి, మాట్లాడతాం కదా. ఆ ఫోన్ ఎవరొద్దని చెప్పారు సార్, మరి వద్దని పోగానికి ఎవరు చెప్పారు సార్. మీరే విన్నారు. అది నా పని కాదు కదా. మీకు నంబర్లు ఉన్నాయి, మీరు మాట్లాడిన నా ముందు మాట్లాడినప్పుడు ఏమన్నా మిమ్మల్ని అడ్డుకున్న వాళ్ళు ఎవరు సార్ అన్నారు? పోలీసు వాళ్ళు అన్న తర్వాత ఏమన్నారు? పోలీసులు ఎందుకు అడ్డుకుంటారు సార్ అంటారు. పోలీసు వాళ్ళు ఎందుకు అడ్డుకుంటారు సార్? ఏమున్నది, లోపలికి అలో చేయమని నాకు చెప్తే నేను అలో చేస్తా కదా. అదే మాట నాకు చెప్తే అయిపోతుంది కదా. ఆయన మీరు అందుకే మిమ్మల్ని ఫోన్ చేయమంటున్నా. మీరు ఫోన్ చేయరు, నా ఉద్యోగాలు నేను చేస్తున్నాను. ఎవరు చేసినా పర్మిషన్ తోని పోండి, ఏ పార్టీ అయినా సరే. కాంగ్రెస్ వాళ్ళకి పర్మిషన్ ఉందా సార్? మరి ఎట్లా పెడతారు సార్? మీరు ఫోన్లోనే అడగమంట, నేనేం లెటర్ కూడా తెమ్మంటలేదు. ఇప్పుడు మీరు ఓనిస్తారా? పోనీ పర్మిషన్ లేకుండా పోనీ. నియంతృత్వమే సార్. పర్మిషన్ తీసుకొని పోండి. ప్రతి సంవత్సరం ఇదే మాట్లాడతారు. ఎక్కడన్నా అడుగున్నారా సార్ ఈ దావకాడ ఇట్లా ఈ పద్ధతి ఉందా సార్? మీకు పర్మిషన్ ఇవ్వాల్సింది అధికారులు కాదు, మీకు పర్మిషన్ ఇవ్వాల్సింది ఎమ్మెల్యే గారు ఇస్తే మీరు అడ్డుకోరు సార్. మాకు మీరే పర్మిషన్ అధికారులతో తెచ్చుకుంటారా? తెచ్చుకోండి, మేమేం వద్దనట్లేదు. అధికారులకు ఎమ్మెల్యే గారు చెప్పారు, అది మాకు తెలియదు. మీరు అధికారులు, మేము వేరే గురించి మాట్లాడితే అధికారుల గురించి మాట్లాడతాం. నిన్న మొన్న బందోబస్తు ఉందా సార్ ఇక్కడ? వచ్చేటప్పుడు ఎప్పుడైనా బందోబస్తు ఉంటే నిజంగా మేము కూడా పర్మిషన్ నిజంగా లంక బిందెలు ఉన్నాయి కావచ్చు. మాజీ ఎమ్మెల్యే తెలంగాణ
హాస్పిటల్కి పోనీయారా అరే మమ్మల్ని ఈ హాస్పిటల్కి పోనీయారా లోపలికి పోనీయారా లోపలికి పోనీయారా వంద పడకల ఆసుపత్రికి వెంటనే నియోజకవర్గ కేంద్రంలో కరోనా సందర్భంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ సందర్భంలో చొప్పదండిల్నే ఆ రోజు నేను ఉంటున్నటువంటి సందర్భంలో కరోనాతో బాధపడుతున్నప్పుడు హాస్పిటల్ లేక ప్రజలందరూ కరోనా ప్యానిక్ అయి ఎటు పోవాలో తెలియనటువంటి ఆ పరిస్థితిని ఆనాడు నేను ఇంటింటికి తిరిగి కేసీఆర్ గారు ఆదేశాల మేరకు అవగాహన చేస్తున్నటువంటి సందర్భంలో చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో 33 పడకల ఆసుపత్రి మాత్రమే ఉండే, ప్రజలకు అసౌకర్యంగా ఉండే ఒక నియోజకవర్గ కేంద్రంలో ఈ చుట్టుపక్కల మరి అనేక గ్రామాలకు సౌకర్యాన్ని, పేద ప్రజలకు వైద్య సౌకర్యాన్ని కలిగించాలని ఒక సంకల్పంతో ఆనాటి మరి ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా ఆనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు, ఆనాటి మరి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారిని ఒక్క మాట అడగంగానే మరి 37,50,00,000 రూపాయలను మంజూరు చేసి ఇది సుమారుగా 9వ తారీఖు 8వ నెల 2023లో మంజూరైతే మరి ఇక్కడ ల్యాండ్ కూడా లేకుండే, ఇక్కడ మనకు కట్టుకోవడానికి ల్యాండ్ కూడా లేకపోతే ఆనాడు మరి కాలేజీకి సంబంధించినటువంటి ల్యాండ్ ఇది ప్రభుత్వ జూనియర్ కాలేజ్ సంబంధించిన ల్యాండ్ను ఆనాడు పర్మిషన్ తీసుకొని మరి విద్యాశాఖతో అనుమతి తీసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి దీనికి దాదాపుగా 3 ఎకరాల పైచీలకు ఈ యొక్క ప్రభుత్వ మరి ఈ యొక్క స్థలాన్ని కేటాయించడం జరిగింది. స్థలాన్ని కేటాయించడం, ఇంత పెద్ద 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేసుకున్నాం, ప్రజలకు సౌకర్యం ఉండాలని పెద్ద చేస్తే నిర్మాణమై మరి సంవత్సరాల తరబడి జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడుగా మేడిపల్లి సత్యం కానీ, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ దవాఖానా చొప్పదండి 100 పడకల ఆసుపత్రి దవాఖానా ప్రజలకు అందిద్దామనే సోయి లేదు, కనీస ఆలోచన లేదు. ఇక్కడ ప్రజలు మరి అనేక రోగాల పాలైతే ప్రైవేటు దవాఖానాలకు పోయి అక్కడ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని మరి అనేక రకాలుగా నష్టపోతున్నటువంటి ఈ పరిస్థితుల దృష్ట్యా దీన్ని వెంటనే తక్షణమే దీన్ని ఇనాగ్రేషన్ చేసి ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అందించాలనేది మా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు ఒక 15 రోజుల అవకాశం ఇస్తున్నాం, ఒక 15 రోజులు ఈ ప్రభుత్వానికి అవకాశం ఇస్తాం. లేదంటే మేమే ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి 1000 మందితోటి దీన్ని ఇనాగ్రేషన్ కూడా చేసుకుంటాం. ప్రజలకు ఎట్లా సౌకర్యం కలగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందో చూస్తాం. అంతేకాకుండా ఇప్పుడు మేము కేవలం దీన్ని సందర్శించడానికి వచ్చినాం. కేవలం సందర్శించడానికి వస్తే అడుగడుగునా పోలీసులను అడ్డుపెట్టారు, పర్మిషన్ కావాలంటారు. కేసీఆర్ గారు నిర్మాణం చేసినటువంటి 100 పడకల ఆసుపత్రి ప్రజల ఆస్తి, ఇది ప్రజల సౌకర్యం కోసం కట్టేటువంటిది. ప్రజల ఆస్తిని పట్టుకొని మమ్మల్ని అడ్డుకొని మీరు లోపలికి పోవద్దంటే పోవద్దు, ఎంతమంది అధికారులు మాట్లాడినా కూడా మీరు లోపలికి వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు అని చెప్పి మరి పోలీసులు అడ్డుకుంటున్నారు. అంటే అభివృద్ధిని అడ్డుకుంటారు పోలీసుల ద్వారా. మరి ప్రతిదీ ఈ అడ్డుకునేటువంటి ఇంకెన్ని రోజులు అడ్డుకుంటారు, మా అంటే ఇంకా 2 ఏళ్ళు అడ్డుకుంటారు కావచ్చు. దీంట్లో మరి 3.5 ఎకరాల స్థలంలో 120 గదులు ఉన్నాయి. ఇంట్లో అంటే 120 గదులు అంటే ఆషామాషి కాదు. ఒక కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండేంత పెద్ద దవాఖాన మీరు చూడండి ఒకసారి, ఎంత పెద్ద సివిల్ హాస్పిటల్ కంటే పెద్దగా ఉంది ఇది. అంత పెద్ద నా కలల ప్రాజెక్ట్. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గ కేంద్రంలో ఏమేమి చేయాలనుకున్నానో అన్నీ చేసిన.
కానీ ఇనాగ్రేషన్ చేయకపోవడం బీఆర్ఎస్ ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మా మీద ఒక కుట్ర జరుగుతుందని నేను భావిస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ క్యాజువాలిటీ గది ఉంటుంది, ఒక డాక్టర్ గది ఉంటుంది, ఆపరేషన్ థియేటర్ ఉంటుంది, అట్లాగే మరి ఆర్థోపెడిక్ డాక్టర్ ఉంటాడు, పీడియాట్రిక్ డాక్టర్ ఉంటాడు, అదేవిధంగా సర్జన్ ఉంటాడు. ఇట్లా అనేక ఎన్ని డిపార్ట్మెంట్లు దవాఖానాలో ఉంటాయో అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఈ దవాఖానాలో డాక్టర్లు ఉంటారు. అర్హత కలిగినటువంటి ఎంబీబీఎస్ సీనియర్ పీజీలు చేసినటువంటి డాక్టర్లు ఇలా ఉంచాలని మేము ప్రయత్నం చేసినాం. దానికి అలాట్మెంట్ కూడా అయింది. ఏఎన్ఎంలు, జేఎన్ఎంలు మరి 1000 మంది వచ్చినా కూడా వాళ్ళకి వైద్యాన్ని అందించగలిగే సౌకర్యం ఉండేంత విధంగా ఇవాళ ఇచ్చినాం. అంతేకాదు చాలామంది వాళ్ళ కిడ్నీలు పాడై చాలా ఇబ్బంది, డయాలసిస్ చేయించుకోవాలంటే ఎక్కడికో పోయి చెలిమెడకో ప్రతిభకో ఎక్కడికెక్కడికో పోయి మరి పోవాలంటే వాళ్ళకి 1000 రూపాయల ఖర్చులు అవుతున్నాయి. ఒక డయాలసిస్ సెంటర్ను కూడా చొప్పదండికి ఒకటి గంగాధరకు కూడా ఒక డయాలసిస్ సెంటర్ను ఆనాడు నేను అడగగానే కేసీఆర్ గారు మంజూరు చేశారు. అంటే ప్రజలకు ఇప్పుడు డయాలసిస్ చేసుకోవాలంటే ఏడికి పోవాలి? కరీంనగర్ పోవాలి, హైదరాబాద్ పోవాలనా, వరంగల్ పోవాలనా? మా చొప్పదండిలో మా డయాలసిస్ చేసుకునేటువంటి కిడ్నీ పేషెంట్లకు సౌకర్యం కలిగించరా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేను. ఇప్పుడు కళ్ళ డాక్టర్ ఉంటాడు, పండ్ల డాక్టర్ ఉంటాడు, వీళ్ళందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల డాక్టర్లు ఇక్కడ ఉంటారు, వాళ్ళకు వైద్య సౌకర్యాన్ని అందిస్తారు. మరి ఇంత పెద్ద హాస్పిటల్ని, సౌకర్యవంతమైన హాస్పిటల్ని వెంటనే తక్షణమే దీన్ని ప్రారంభోత్సవం చేయాలి. లేని పక్షంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. హాస్పిటల్ని కూడా మీరు మమ్మల్ని లోపలికి రానిస్తలేరు కదా. 2 ఏళ్ళు అయితే ఈ హాస్పిటల్ 2 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మీరు ప్రారంభించే పరిస్థితులు కనబడతలేదు. మాకు కలెక్టరేట్లు అట్లే ఉన్నాయి, అన్నీ అట్లనే పడావు పెడుతున్నారు. ఇది పడావు పెడతారా? ఎంత అందంగా నిర్మాణం చేసినాం, పెద్ద బిల్డింగ్ ఇది. సో కేసీఆర్కి పేరు వస్తుందని, ఆడ కేసీఆర్కి పేరు వస్తుంది, ఇక్కడ రవిశంకర్కి పేరు వస్తుందని మీరు దీన్ని ఇనాగ్రేషన్ చేస్తలేరు. మా పేర్లు రాకున్నా పర్లేదు, శిలాఫలకాలు లేకున్నా పర్లేదు, మాకు శిలాఫలకాల షోకు ఈ షోకులు లేవు. మాకు పని చేయాలి, ప్రజలకు సౌకర్యం కలిగించాలని మేము చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, దామోదర్ మరి మంత్రి గారు ఉన్నారు, వారిని పిలిపించాను అర్జెంటుగా 15 రోజులలో దీన్ని ఇనాగ్రేషన్ చేయకపోతే, ప్రారంభోత్సవం చేయకపోతే మేము తీసుకునేటువంటి బాధ్యత, ఉద్యమం దీని మీద తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ.